ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు వినమ్ర విన్నపం. బహుశా తమరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే నిజాన్ని గ్రహించినట్లు లేరు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిగానే కాకుండా దాదాపు 5 కోట్ల ఆంధ్రులకు ప్రతినిధిగా ఉన్నారు. దేశ విదేశాల్లో మన రాష్ట్రం యొక్క స్థాయి, పరపతిని రాష్ట్ర ప్రతినిధి అయిన తమరి నడవడిక, పలుకులు, హావభావాలను బట్టి బేరీజు వేసుకుంటారు. రాష్ట్రంతో సంబంధాల నుండి పెట్టుబడుల వరకు తమరి ప్రవర్తన ఎంతో ప్రభావం చూపుతుంది. కుటుంబ పెద్దను బట్టి ఆ కుటుంబానికి గ్రామంలో గౌరవం దక్కినట్టు తమరి ప్రవర్తన ఆధారంగా మన రాష్ట్రానికి ఇంట బయట గౌరవం దక్కుతుంది. గత 4.5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కసారైనా గౌరవంగా ప్రవర్తించారా? ఇతరులపై ఆడిపోసుకోవటాలు, అబద్ధాలు ఆడటం, ఏడుస్తున్నట్టు దీనంగా మాట్లాడటం, కాళ్లు పట్టుకోవటం లాంటివి మీ పదవికి ఎలా శోభనిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? వైఎస్ఆర్ పార్టీ అధినాయకులుగా ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో అది మీ ఇష్టం. మీ రాజకీయ ఎత్తుగడలను బట్టి, మీ అభిమానుల ఆకాంక్షలను బట్టి నడుచుకోవచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ధనంతో ప్రజలను రప్పించి జరుపుకునే అధికారిక కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడి ప్రజలను చైతన్యవంతులను చేయవలసిన తమరు ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమాన్నైనా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా తిట్టకుండా, మీడియాని నిందించకుండా, రాజకీయాలు మాట్లాడకుండా నడపగలిగారా? బహుశా అధికారిక కార్యక్రమాల్లో బూతులు మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రిగా తమరు గిన్నిస్ బుక్ లో స్థానం పొందే అర్హత పొంది ఉంటారు. నా ఉద్దేశంలో ప్రజలను గొర్రెలుగా, ఆలోచన లేనివాళ్లుగా, డబ్బు కోసం కక్కుర్తి పడేవాళ్లుగా భావించడం వల్లనే తమరు ఇలా అనైతికంగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా పేదవారికి ఆలోచన ఉండదు. వాళ్లకు డబ్బులు ఇస్తే చాలు, చెప్పింది వింటారు అన్న ఉద్దేశంతోనే తమరి మీటింగులకు పథకాలు తీసుకునే వాళ్ళందరూ రావాల్సిందే. అలా రాకపోతే మీకు పథకాలు కట్ అని బెదిరించి ప్రభుత్వ వాహనాల్లో తీసుకువచ్చి వాళ్లకు తమరు చెప్పేదేమిటంటే, నేనే మీకు నేరుగా డబ్బులు ఇస్తున్నాను, ఆ డబ్బులు తీసుకోండి, ఓట్లు నాకే వేయండి, నేను ఒంటరిని, మీకు డబ్బులు ఇస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు నా మీద దాడి చేయిస్తున్నాయి అని సానుభూతి రాబట్టుకునే ప్రసంగాలే. ఏ ఒక్క మీటింగులోనైనా వచ్చిన ప్రజలకు అభివృద్ధి గురించి, బాధ్యతల గురించి, భవిష్యత్ తరాల గురించి వివరించారా? అభివృద్ధి, ఉద్యోగాలు, వ్యాపారాలు లాంటివి ఆలోచించకుండా కేవలం తమరు ఇస్తున్న డబ్బులు తీసుకుని తమరికి ఓట్లేసి వారి జీవితాలు ముగించాలి అనేది తమరి ఉద్దేశమా? తమరి 4.5 ఏళ్ల పరిపాలనలో హింస, దౌర్జన్యం, బెదిరింపులు, చంపటాలు, వ్యతిరేకుల గొంతు నొక్కటాలు, ఆధారాలు లేని కేసులు, కుట్రలు తప్ప సాధించిన ప్రగతి గురించి ఏ రోజైనా మాట్లాడారా? రాష్ట్ర ప్రగతికి సోపానాలైన రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై ఎదురుదాడి తప్ప సాధించిన ప్రగతి ఏమైనా ఉందా? రాజన్న కొడుకుని, పౌరుషానికి ప్రతిరూపాన్ని అని చెప్పుకుంటారే, అసూయని, అర్థం లేని పగని పక్కన పెట్టి మనసు పెడితే అవి పూర్తి చేయటం మీకు కష్టమా? జగను ఉన్నాడు, జగను విన్నాడు అని ఇచ్చిన మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ధరల స్థిరీకరణ, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి లాంటి అనేక హామీలను ఎందుకు నెరవేర్చలేదో ఎన్నడైనా ఆ ప్రజలకు వివరించారా? బటన్ నొక్కుడు కార్యక్రమాలకు తప్ప మిమ్ములని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజల మధ్యకు వెళ్లి ఎలా ఉన్నారో ఒక్కసారైనా అడిగారా? 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి అని భావిస్తున్న తమరు ఉన్నది రాచరికంలో కాదు, ప్రజాస్వామ్యంలో అని గుర్తించండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి ప్రయత్నించండి.